ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మహర్నవమి విశేషం ఏమిటి? మహర్నవమి మనకి నవరాత్రుల్లో దసరా కంటే ముందు రోజు వస్తుంది. అయితే ఈరోజు కూడా నవరాత్రుల్లోని అన్ని రోజుల్లాగానే ఉదయమే లేవటం, తర్వాత నిత్యం చేసేటువంటి పారాయణలు చేసుకోవడం, అర్చనలు చేయటం, కుమారి పూజ, సువాసిని పూజ, మంత్రజపం ఇవన్నీ మామూలే. కాకపోతే ఈరోజు మరో విశేషం కూడా చెప్పబడింది. అది ఏమిటి అంటే ఈరోజు చండీ హోమం చెయ్యాలి. నవరాత్రి దీక్ష చేసేటువంటి దీక్షాపరులు, ఉపాసనాపరులు, చండీ పారాయణం చేసేటువంటి వాళ్ళు, అదే కాకుండా దేవాలయాల్లో ఉత్సవాలు జరిపేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ మహర్నవమి రోజు చండీ హోమం చేస్తారు. అయితే కొంతమంది 9 రోజులు దీక్ష చేస్తారు, మరికొంతమంది 7 రోజులు లేదా 5 రోజులు లేదా సప్తమి నుంచి 3 రోజులు చేస్తారు. ఎవరు ఎంతమాత్రం దీక్ష చేసినప్పటికీ కూడా ఈరోజు హోమం చేయాలని చెప్పేసి విధిగా చెప్తారు. అంటే ఈ 9 రోజులు చండీ నవార్ణ మంత్రాన్ని ఎంతగా జపం చేస్తారో దానికి 10వ వంతు చండీ హోమం చేయాలి అనేటువంటి విశేషం మనకు కనపడుతోంది. అయితే మహర్నవమిని ఎలా ఎంచుకోవాలి అనేటువంటి సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. ఏమిటంటే ఎప్పుడు చేయాలి, మహర్నవమి పూర్తిగా ఉన్నప్పుడు చేయాలా, శేషంలో చేయాలా, ఎప్పుడు చేయాలి అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి ఉంటాయి. కొంతమంది ఏమిటంటే అష్టమి రోజు చేస్తారు, నవమి రోజు కూడా చేస్తారు, మరికొంతమంది అష్టమి రోజు చేస్తారు. అయితే మనకి శాస్త్రానుసారం చెప్పేది ఏమిటి అంటే ఒక్కొక్కసారి తిథి ఎలా వస్తుంది అంటే ఈరోజు సూర్యోదయాన్ని తర్వాత మొదలయ్యి రేపు సూర్యోదయం కాకుండానే అయిపోతూ ఉంటుంది. అలాంటి వేళప్పుడు అష్టమి కలిసినటువంటి నవమిలో కూడా చేయవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. ఇకపోతే చండీ హోమానికి వాడవలసినవి ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా మనకి చెప్పేది ఏమిటంటే అమ్మవారికి ముఖ్యంగా మోదుగ చెక్కలు, ఇప్ప పువ్వు, ఆ తర్వాత పాయసం, తిలలు అంటే తెల్లని నువ్వులు కలిపినటువంటి పాయసం, లేదా తెల్లని నువ్వులు, ఆవు నెయ్యి, మోదుగ చెక్కలు, తెల్ల ఆవాలు, రక్తచందనం, సమిధలు ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఈ హోమంలో వెయ్యాలి అనేటువంటి నియమం కూడా చెప్తారు. ఆ తర్వాత ఏమిటంటే అమ్మవారికి హోమం చేస్తారు, ఇది బాగానే ఉంది, నియమం ప్రకారం ఇదంతా జరుగుతుంది. కానీ కొంతమంది హోమం చేయగలిగేటువంటి శక్తి కొంతమందికి ఉండదు, కొంతమందికి వీలు కాదు. ఇళ్లల్లో దీక్ష చేస్తారు, ఉపాసన ఉంటుంది, కానీ ఆర్థిక శక్తి ఉండకపోవచ్చు, శారీరక శక్తి ఉండకపోవచ్చు, లేదా అనేక ఇతర కారణాల వల్ల వాళ్ళకి హోమం చేసేటువంటి వీలు కూడా కలగకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది గుళ్ళల్లో డబ్బులు కట్టి సామూహికంగా తమ పేర్లతో కూడా హోమం చేయించుకుంటూ ఉంటారు. అది ఒక పద్ధతి. మరికొంతమంది దీక్షాపరులు, కొంతమంది దీక్ష లేని వాళ్ళు, కొంతమంది కేవలం అమ్మవారి స్తోత్రాలు, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఆ తర్వాత గౌరీదేవిని పెట్టుకోవడం ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏమిటంటే హోమం చేయలేకపోయినా కూడా మరో పద్ధతి కూడా మనకి చెప్పబడి ఉంది. అది ఏమిటి అంటే మనకి అఖండం వెలిగించేటువంటి పద్ధతి నవరాత్రి దీక్షలో ఉంది. ఆ అఖండం ఆవు నెయ్యితో వెలిగించడం, అంటే ప్రతి 10 రోజే శుక్ల పాడ్యమి రోజే మొదలుకొని దసరా వరకు కూడా ఈ అఖండ దీపారాధన చేయాలి. అఖండానికి కూడా పూజ ఉంటుంది. అది చేసినప్పుడు ఏమిటంటే దీనిలో ఆవు నెయ్యి వేసి వెలిగించడం. ఈ 9 రోజుల్లో ఎప్పుడు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు ఏ క్షణాన కూడా ఆ దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. అయితే ఈ దీప విశేషం ఏమిటి అంటే ఇక్కడ అఖండ దీపారాధన చేయడం అంటే జ్యోతి రూపంలో అమ్మవారిని మనం పూజించడం. అదే కాకుండా మరో విశేషం కూడా చెప్తారు. ఆవు నెయ్యితో దీపారాధన చేసి అక్కడ మనకి దీపానికి కూడా పూజ చేసి దీప ప్రతిష్టాపన చేసిన తర్వాత ఏ మంత్రాలు, ఏ జపాలు అక్కడ చేస్తామో, ఏ పారాయణలు చేస్తామో అవన్నీ కూడా మనం హోమం చేయడానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని. అంటే దీక్షా కార్యక్రమంలో దీక్షలో ఉన్నప్పుడు హోమం చేయలేనటువంటి వాళ్ళు ఈ విధంగా అఖండ దీపారాధన చేసి అక్కడ ఆ దీపం ఉన్నప్పుడు ఏ పారాయణలు చేసినా కూడా వీళ్ళకి అలాంటి ఫలితమే వస్తుంది అని చెప్తారు. అందుకని కొంతమందికి ఈ హోమం చేయటం వీలు కాని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఉపాసన ఉండదు, దీక్ష ఉండదు, తర్వాత ఇలాంటి కలశ స్థాపన కానీ గౌరీని పెట్టుకోవడం కానీ ఏదీ ఉండదు. కేవలం అమ్మవారిని భక్తితో స్తుతిస్తారు.
నేటి యుగంలో, ఆధునిక యుగంలో పరుగులు, ఉరుకులు అంతసేపు ఓపికగా పూజ చేసేటువంటి సమయం వాళ్ళకి ఉండట్లేదు. ఎంత సమయం లేకపోయినప్పటికీ కూడా ఈ నవరాత్రి దీక్షలో శక్తి పూజ అనేటువంటిది చాలా విశేషమైంది. కాబట్టి విగ్రహాలు లేకున్నా, పసుపు గౌరిని పెట్టకపోయినా కేవలం అమ్మవారి పటాన్ని పెట్టుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసి తోచిన పండో ఫలమో లేదా ఏదైనా ఒక స్వీటో చేసి నైవేద్యం పెట్టి కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. నవరాత్రి సమయాల్లో మహర్నవమి రోజు ముఖ్యంగా ఆయుధ పూజ, వాహన పూజ ఎందుకు చేస్తారు? మనకి ఎక్కడ చూసినా ముఖ్యంగా మనకి నగరాల్లో బాగా కనపడుతూ ఉంటుంది. వాహనాలన్నిటికీ, బస్సులకి, లారీలకి, ఆటోలకి, స్కూటర్లకి ఎక్కడ చూసినా కూడా, యంత్రాలకి, మిషన్లకి, ఎక్కడ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా కూడా వాటన్నిటికీ కూడా పూజ చేయడం మనకు కనపడుతుంది. అసలు వీటికి ఎందుకండి మనం పూజ చేయాలి? వాహనాలకు ఎందుకు పూజ చేయాలి? ఆయుధాలకు ఎందుకు పూజ చేయాలి? వీటిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఈ విషయం గురించి మనకి శాస్త్రాల్లో చాలా వివరంగా చెప్పబడింది. ఏమిటి అంటే పూర్వకాలంలో మనకి శాస్త్రానుసారం కూడా ఏమిటంటే మహర్నవమి రోజు ముఖ్యంగా ప్రతిపద నుంచే చెప్తారు. ఏమిటి అంటే ఛత్రచామరాలకి, తర్వాత వాద్యాలకి, ఆ తర్వాత గజాశ్వాలకి కూడా పూజ చెయ్యాలి అనేటువంటి నియమాన్ని ఇక్కడ చెప్పబడింది. వీటికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు, పూజలు కూడా ఉన్నాయి. ఏమిటంటారంటే పాడ్యమి నుంచి మొదలుపెట్టి మహర్నవమి వరకు కూడా రోజు గజాలకి, అశ్వాలకి కూడా పూజ చేయాలి. ఉచ్ఛైశ్వానికి కూడా, అంటే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి అశ్వానికి కూడా, ఏనుగుకి కూడా మనం పూజ చేయాలి. అంటే కనీసం అక్కడికి వెళ్ళి మనం చేయలేం కాబట్టి ఆ ప్రతిమను పెట్టుకొని లేదా ఆ ఫోటోను పెట్టుకొని లేదా మనసా స్మరించి అయినా కూడా పూజ చెయ్యాలి అని చెప్తారు. అయితే గజాలకి, అశ్వాలకి పూజ ఎందుకు చెప్పబడింది? పూర్వకాలం ఏమిటంటే ఇవి యుద్ధాల్లో గజాలని, అశ్వాల్ని వాడేవాళ్ళు. అందుకని మనకి విజయ సాధనంగా అవి రథాల్ని నడిపిస్తూ మనతో పాటు యుద్ధంలో పాల్గొని అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి, దేహత్యాగం చేస్తూ ఉంటాయి. మనకి సహకరించేటువంటి జీవుల్ని మనం కృతజ్ఞతగా పూజించడం మన సాంప్రదాయం. అందుకని ఈ రోజుల్లో వాటిని పూజించడం. ఇంకా ఏం చెప్తారంటే మనం దేవతల్ని పూజించాలి, ఏమని వేడుకోవాలి అంటే ఈ గజాశ్వాలకి వీటి వంశాభివృద్ధి కూడా చేసి ఇవి యుద్ధంలో, ప్రయాణంలో కూడా యజమానికి సహకరించాలి, మేలు కలగచేసేలాగా వీటికి కూడా మేలు చేసి వీటి వంశాభివృద్ధి కూడా చేయాలి అనేటువంటి మంత్రాలతో పూజలు చేయటం మనకి కనిపిస్తుంది. ఆ కాలంలో ఇంకోటి ఆయుధాలకి పూజ చేసేవాళ్ళంటే ఆయుధానికి అధిష్టాన దేవతలు ఉండేవాళ్ళు. ఏ ఆయుధాన్ని కూడా, అంటే బాణాన్ని వేయటం అంటే కేవలం ఒక పుల్లని విసరటం అనేటువంటిది కాదు. అక్కడ ఏ ఏ మంత్రాలతో ఏ ఏ దేవతల్ని ఆరాధించి ధ్యానించి అక్కడ ఆ దేవతకి సంబంధించినటువంటి బాణాన్ని వాళ్ళు, ఆయుధాలని వేసేవాళ్ళు, ఆ ఆయుధాలని ఆ విధంగా ఉపయోగించేవాళ్ళు. అందుకని దానికి అధిష్టాన దేవత అయినటువంటి దేవతలన్నింటినీ కూడా పూజిస్తూ ఆయుధాలని కూడా పూజించేటువంటి వ్యవహారం మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ రోజుల్లో మనకి ఆయుధాలు లేవు, తర్వాత గజాశ్వాలు లేవు, ఛత్ర చామరాలు కూడా మనకి లేవు. మనం వీటిని ఎందుకు పూజిస్తున్నాం? ఇప్పుడు మనం ఎందుకు ఈ వాహనాల్ని పూజిస్తున్నాం? బస్సులు, లారీలు ఇటాటి వాటిని మనం ఎందుకు పూజిస్తున్నాం అంటే ఇక్కడ అమ్మవారిని ఏం చెప్తారు? సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అంటారు. ఆ యంత్రంలో ఉండేది కూడా ఒక శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ శక్తి ఉండటం వల్ల ఆ యంత్రం మనకి నడుస్తోంది, మనని ఎంతో దూరం తీసుకెళ్తోంది. ఎన్నో రకాలుగా యంత్రాలు ఎన్నో పనులు చేసి మనకి పెడుతున్నాయి. కాబట్టి ఆ యంత్రంలో ఉండేటువంటి శక్తి కూడా అమ్మవారి స్వరూపంగా చెప్తారు. అందుకని ఈ రోజుల్లో మనకి యంత్రాలకి మనం పూజలు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయుధాలు. ఈ రోజుల్లో మనకు ఉండేటువంటి ఆయుధాలు ఏమిటి? మనమేం బాణాలు వేయటం లేదు, ఖడ్గాలు ఉపయోగించట్లేదు శత్రు సంహారం కోసం అని చెప్పేసి అలాంటి పరికరాల్ని మనం ఉపయోగించడం లేదు. కానీ మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి? మన నిత్య జీవన గమనంలో, జీవన పోరాటంలో మనకి ఏ ఏ పరికరాలు ఉపయోగపడుతున్నాయో ఆ పరికరాలకి మనం పూజ చేయాలి. ఇక్కడ వాద్యాలకి పూజ చేయాలని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఎవరెవరి బతుకు తెరువుదో, ఏ ఏ నైపుణ్యాలు ఉన్నాయో, ఆ నైపుణ్యానికి తగినటువంటి పరికరాలు ఏమున్నాయో ఆ పరికరాలన్నింటినీ కూడా మనం ఈరోజు పూజించాలి. అంటే మనం ఏ ఏ వస్తువుల్ని వాడుతూ ఉన్నామో, ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉందనుకోండి, కెమెరాలు వాడతారు, రకరకాల వాయిద్యాల్ని వాడతారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని వాడతారు. వాళ్ళంతా కూడా దానికి పూజ చేయాలి. అదేవిధంగా రచయితలు ఉన్నారు, పుస్తకాల్ని, పెన్నుల్ని పూజించాలి.
తర్వాత వాద్యకారులు ఉన్నారు, వాళ్ళ వాయిద్యాలన్నింటినీ కూడా వాటికన్నిటికీ పూజ చేయాలి. ఈ విధంగా ఎవరి జీవన విధానంలో, జీవన గమనంలో ఏ నైపుణ్యాలను ఉపయోగించి వాళ్ళ జీవన పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ పరికరాలన్నిటికి కూడా ఈరోజు పూజ చేయాలి. అందుకని వాటన్నిటిని కూడా మనం కృతజ్ఞతతో ఈరోజు పూజించాలని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా గారెలు ఎందుకు నైవేద్యం పెడతారు? మనకి నవరాత్రుల్లో ఎన్నో రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఉంది. ఏ పిండి వంటలు చేసినా చేయకపోయినా దీక్షాపరులు మాత్రం తప్పనిసరిగా ఈ 9 రోజులు మినపప్పుతో గారెలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటారు. ముఖ్యంగా వాటిలో అల్లం వేయాలని, తేనెతో కలిపి నైవేద్యం పెట్టాలి అనేటువంటి నియమాలు కూడా మనకి చెప్తారు. అసలు అమ్మవారి పూజకి గారెలకి ఏమిటి ప్రత్యేకత? ఎందుకు ఈ గారెలు నైవేద్యం పెట్టాలి? దీనిలో ఉన్నది ఏమిటి అంటే, కొంతమంది ఏమంటారు, ట్రాష్ మనకి తినాలనిపిస్తే అది వండుకు తినడం, దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప ఇందులో ఏమిటి ప్రత్యేకత? వీళ్ళకి గారెలు తినాలనిపించిందేమో రోజు వండుకు తింటున్నారు అంటారు. కానీ దీనిలో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది అత్యంత బలవత్తరమైనటువంటిది. మినపప్పులో అల్లం కలిపి వండి నైవేద్యం పెట్టినప్పుడు ఇది మాంసాహారంతో సమానమైన దానిగా, బలికి సమానమైన దానిగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే, దీనికి మనం వైద్యపరంగా చెప్పుకునేటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మినప్పప్పు అత్యంత శక్తివంతమైనటువంటి ఆహారం. ఎలా ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి? ఋతువులు మారుతున్నప్పుడు శరదృతువు రాగానే మనకి యమధంస్ట్రలు ఉన్నాయి అని చెప్పేసి, యమకోరలు ఉన్నాయని చెప్పేసి అనేక రోగాల బారిన మనం పడుతున్నామని, మన శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆ తర్వాత ఆత్మశక్తిని పెంచుకోవడం కోసం శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాం. అలాంటి పూజ చేసేప్పుడు శక్తివంతమైనటువంటి, బలవత్తరమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం కూడా ఇక్కడ ఒక సంకేతంగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? మినపప్పుని మామూలుగా వాడుక భాషలో అయితే ఇనుప గుగ్గిళ్ళండి, తొందరగా అరగవండి అని కూడా అంటారు. కానీ వైద్యశాస్త్రంలో కూడా దీని విషయం చాలా గొప్పగా చెప్పబడింది. ఏమిటి అంటారంటే, అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయాదష్టగుణం ఘృతం, ఘృతాదష్టగుణం మాంసః, మాంసాదష్టగుణం మాషః అంటారు. అంటే ఏమిటి? అన్నం తినేదానికి 8 రెట్ల గుణాలు కలిగినటువంటి ఆహారం పిండితో చేసినటువంటిది. అంటే బియ్యం అన్నంగా వండుకొని తినేదానికంటే కూడా బియ్యం పిండితో చేసేటువంటిది. అంటే బియ్యమే కాదు, ఏదైనా సరే ధాన్యాన్ని అట్టే వండుకునే దానికన్నా దాని పిండితో చేసేటువంటి ఆహారానికి 8 రెట్ల గుణాలు కలిగి ఉంటుందిట. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః. అంటే పిండి కంటే 8 రెట్లు బలవత్తమైనటువంటిది మనకి పాలుగా చెప్తారు. ఆ తర్వాత పయాదష్టగుణం ఘృతః. ఘృతం అంటే ఇక్కడ నెయ్యి అనమాట. అంటే పాల కంటే 8 రెట్లు నెయ్యికి బలం ఉంటుంది. ఘృతాదష్టగుణం మాంసః. అంటే నెయ్యి కంటే 8 రెట్లు బలవత్తరమైనటువంటిది మాంసం. అయితే మాంసం అందరూ తినలేరు కదా. ఇక్కడ కొంతమందికి నియమస్తులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు. వీళ్ళకి ఏమిటంటే మాంసాహారం నిషేధంగా చెప్పబడింది కాబట్టి మరి వీళ్ళకి దానికంటే బలవత్తరమైనటువంటిది మరోటి చెప్పారు. అదేమిటంటే మాంసాదష్టగుణం మాషః అని. అంటే మాంసానికంటే కూడా 8 రెట్లు బలవత్తరమైనటువంటిది మినప్పప్పు. అందుకని ఈ మినప్పప్పుతో గారెలు వండుకొని తినడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. ఎలాంటి బలులు లేకుండా, ఎలాంటి మాంసాహారం లేకుండా బలవత్తరమైనటువంటి ఆహారాన్ని వండడం, దాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని వాళ్ళందరూ స్వీకరించడం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా చెప్తారు. అంటే ఇందులో అల్లం వేయాలి అనేటువంటి ప్రత్యేకత కూడా ఉంది. అల్లం ఎందుకు వేస్తారు? అల్లానికి అరిగించేటువంటి గుణం ఉంది, జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం ఉంది. ఈ మినపప్పు తొందరగా అరగదు, అందుకని అందులో అల్లం వేసుకోవటం వల్ల ఏమిటంటే అది తొందరగా జీర్ణం అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దీన్ని తేనెతో పాటు తినాలి అంటారు. తేనెతో తినేటువంటి గారెలు చాలా కమ్మగాను, చాలా హాయిగాను, రుచికరంగాను కూడా ఉండి నోరూరించేలాగా కూడా ఉంటాయి. అయితే తేనెలో ఉండేటువంటిది ఏమిటి? మనకి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, అరిగే శక్తిని పెంచేదే కాకుండా మనలో ఉన్నటువంటి జఠరాగ్నిని ఉద్దీపన చేసేటువంటి శక్తి కూడా ఈ తేనెకి ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా అమ్మవారి పూజల్లో ప్రతిరోజు తప్పనిసరిగా అల్లం కలిసినటువంటి మినప్పప్పుతో గారెలు చేసి నైవేద్యం పెట్టి, తేనెతో సహా నైవేద్యం పెట్టి అలా స్వీకరించమని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.